అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక రాజమండ్రి ధవళేశ్వరం బరాజ్ దగ్గర గోదావరి వరద ఉధృతి నిలకడగా కొనసాగుతోంది. ప్రస్తుతం బరాజ్ దగ్గర నీటి మట్టం 12.9 అడుగులకు చేరుకోగా మొదటి ప్రమాద హెచ్చరిక కంటిన్యూ అవుతోంది. 175 గేట్లెత్తి 12 లక్షలకు పైగా వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గోదావరి పుష్కర ఘాట్ల దగ్గర నీటి మట్టం 54 అడుగులు దాటడంతో భక్తులకి అనుమతి కూడా నిరాకరిస్తున్నారు. అటు గోదావరి వరద ఉధృతితో పలు లంక గ్రామాలు ముంపులోనే అల్లాడిపోతున్నాయి. గోదావరి వరద పరిస్థితిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. గోదావరి గంట గంటకు పెరుగుతుంది, తగ్గినట్టే తగ్గి మళ్ళీ వరద గోదావరి పెరుగుతుండడంతో అటు లంక గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. మొదటి ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతుంది. దాదాపుగా 11 లక్షల పైనే క్యూసెక్ల వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు. ఎగువ చింతూరు నుంచి సబరి నది కూడా పొంగి పొరడంతో రాజమండ్రి గోదావరి ఏ రకంగా పొంగుతుందో చూడొచ్చు. దాదాపుగా ఇక్కడ పిల్లర్ దగ్గర దాదాపు 54 అడుగులకు చేరుకుంది. ఇప్పటికే కోనసీమకు సంబంధించి గంటి పెదపూడి మండలానికి సంబంధించి నదీపాయ తాత్కాలికంగా తెగిపోయి 2 నెలలు కావస్తుంది. పడవల్లోనే వాళ్ళు ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. అటు రాజోలు దిగు కూడా ఈ ఎగువ నుంచి గోదావరి జలాలన్నీ కూడా దిగువకు వెళ్లడంతో లంక గ్రామాలకు సంబంధించినటువంటి ఉద్యానవన పంటలన్నీ కూడా నీట మునిగిపోయాయి. ప్రస్తుతం అటు అంబేద్కర్ కోనసీమ జిల్లా సగినేటిపల్లి మండలం టేక్సెట్టివరపాలెంతో పాటు అప్పనరాములంక కాజ్వే కూడా నీట మునగడంతో అటు లంక గ్రామాలు పశువులకు పశుగ్రాసం కూడా తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేదంటే రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క దేవీ నవరాత్రులు చివరి రోజు కావడంతో దసరా రోజున కూడా ఒకవైపు వరద గోదావరి ముంచెత్తడంతో లంక గ్రామ ప్రజలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. చింతూరు మొదలుకొని ఇటు ధవళేశ్వరం దగ్గర నుంచి రాజమండ్రి దిగువన అటు కోనసీమ దిగువన ఉన్నటువంటి లంక గ్రామ ప్రజలకు సంబంధించినటువంటి రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమైంది. కొంతమందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఒక పక్క ఉదయం నుంచి కూడా చిరుజల్లుల వాన కూడా పడుతుండడంతో అటు వాహనదారులు ఇటు లంక గ్రామ ప్రజలు కూడా దసరా పండగ వేళ తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ 9 రాజమండ్రి గోదావరి నుంచి.